హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పుత్రి. ప్రెసెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన. అందరికీ జై శ్రీ గణేష్. ఇంకా మనకు 66 డేస్ మాత్రమే ఉంది. మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన అండ్ ఈరోజు అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. అదే నాకు షాకింగ్ గా ఉన్నా. అండ్ ఈరోజు వచ్చేసి సండే అండ్ నెక్స్ట్ రెస్పాన్స్ రావాలి, కాకపోతే రాలేదు. బట్ ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చేసిన. మనకు మార్నింగ్ చెప్పాను లెఫ్ట్ సైడ్ బేస్ వర్క్ అనేది స్టార్ట్ అయిందని. దాని 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వీడియోలో కవర్ చేసిన. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకండి. అండ్ వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి అండ్ కమెంట్. ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అవుతున్నాం. చూస్తారు కదా, మనకి బడాంగిలో చూపిస్తున్నా. మొత్తం షెడ్ వర్క్ అనేది ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. సగం షెడ్ వర్క్ కంప్లీట్ చేసేసారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం నీట్గా కంప్లీట్ చేసారు. ఆ చిన్న షెడ్లు కూడా మనకు చిన్న మండపాలకు సంబంధించిన షెడ్ వర్క్ అయితే అంతే ఉంటుంది అండ్ అంతకంటే పెద్దగా ఉండదు. అండ్ అక్కడ వరకు అయితే మనకు మెయిన్ గా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, కర్రలు అయితే కట్టేసారు. మొత్తం కర్రలు కట్టేసారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో కూడా మనకి కర్రలు అయితే కట్టేసారు. అండ్ దగ్గరికి వెళ్ళి బేస్ వర్క్ అయితే ఎంతవరకు అయిందో ఆ బేస్ గురించి అనేది క్లియర్ గా చూపిస్తా. కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. అండ్ మంచి అప్డేట్ అయితే ఉంది వీడియోలో. మన లెఫ్ట్ సైడ్ బేస్ కి సంబంధించిన వర్క్ మార్నింగ్ దానికంటే ఇప్పుడు ఇంకా చాలా వర్క్ అయితే అయింది. మెయిన్ గా దాని మీద అప్పటి నుంచి మార్నింగ్ నేను అప్డేట్ ఇచ్చినప్పటి నుంచి ఆ బేస్ పైన వర్క్ అయితే చేస్తారు మొత్తం కంప్లీట్ గా. అండ్ షెడ్ వర్క్ వచ్చేసి అడ్డం కట్టలు అయితే కట్టుకోరు. ఇక్కడ ఫ్రంట్ చూస్తారు కదా, ఫ్రంట్ వచ్చేసి ఆ ఫ్రంట్ అడ్డంకర కట్టేసారు. అండ్ అక్కడ రైట్ సైడ్ మిడిల్ పోల్ కూడా మనకి మిడిల్ కూడా అడ్డంకర అయితే కట్టేస్తారు. మనకి పరదా కడతారు. వినాయకుడు మట్టి వర్క్ స్టార్ట్ అయ్యే ముందే పరదానాలు కట్టేస్తారు మొత్తం షెడ్ పైకి లేపిన తర్వాత. అందుకని ఇవి కర్రలు అయితే కట్టుకుంటారు. మనకు ఆల్మోస్ట్ వినాయకుడు మొత్తం రెడీ అయినాక ఈ కర్ర అనేది తీసేస్తారు, అడ్డం కర్రలు తీసేస్తారు ముంగట. ప్రస్తుతం వచ్చేసి మనకి బేస్ అప్డేట్ అయితే చాలా ఉంది. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు. ఒకసారి ఆ బేస్ అయితే లేపి జరపడానికి ట్రై చేస్తారు. చూస్తారు కదా దాన్ని ఎట్లా లేపుతుంది. మొత్తం బేస్ అయితే లేపేసారు. 1 2 3 4 5 6 7 8 9 మంది కలిపి దాన్ని అయితే ఈజీగా లేపేసారు. అండ్ చాలా వెయిట్ అయితే ఉంటుంది అది బ్యాలెన్స్ అవ్వాలి. అది అటు ఇటు జరిగినా కూడా అది యువతలు పడిపోతుంది, మెయిన్ రోడ్ కూడా పడిపోతుంది. ఫైనల్ గా బేస్ నుంచి నిలబెట్టేసారు. దీన్ని ఇట్లా అడ్డం పెట్టేసుకొని మనకు వినాయకుడికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది ఆ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో డ్రా చేసుకొని అన్ని షేప్ మోల్డింగ్ చేసుకుంటారు. మనకు వినాయకుడికి సంబంధించిన భుజ వర్క్, ఫేస్ వర్క్, హ్యాండ్స్ వర్క్ కానీ అంతా అక్కడే కంప్లీట్ చేస్తారు. ఇది ఇట్లనే ఉంటుంది ఇక కంప్లీట్ గా. దీనికి చేయాల్సిన వర్క్ అనేది చేస్తారు, వెల్డింగ్ వర్క్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఈ బేస్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఒక 20% అనేది పెండింగ్ ఉంది వర్క్ దీనికి. అండ్ అది కూడా కంప్లీట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, అన్న వాళ్ళ కోసం అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. చాలా కష్టపడుతున్నారు. ఆయన చూసారు కదా, ఇంత పైన వచ్చి ఫుల్ ఎండ కొడుతుంది ఘోరంగా. అయిన వరకు అయితే ఆగొద్దు అండ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా మనకు లెఫ్ట్ సైడ్ షెడ్లో ఉన్న బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు మెయిన్గా వినాయకుడిది కూడా కంప్లీట్గా చేసేసారు. అండ్ మనకు ఆ సీకులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ సీకులతోని మెయిన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ సీకులతో స్టార్ట్ చేసిన తర్వాత జాలి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే లెఫ్ట్ సైడ్ మన షెడ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. అండ్ బేస్కి సంబంధించింది బాగా పెడుతుంది, సరిగ్గా ఏం కాలేదంటుంది. సపోర్టింగ్ రాడ్స్ అయితే పెట్టుకుంటారు మొత్తం బేస్కి. అయినా దాన్ని కూడా చాలా ఈజీగా లేపేసారు. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ స్టిక్ని అయితే కట్ చేస్తారు. రాబాబన్న కట్ చేస్తుందని. పైన కంట్రోల్ పోషించి నిలబెడతారు.
ఆ బేస్ని మెయిన్గా రోడ్డు మీద కూడా జరిపేసారు, కొంచెం లోపల స్పేస్ ఉండాలని చెప్పి. అనే ఫుల్ ఎండ కొడుతుంది, ఫోన్ హీట్ అయిపోతుంది, అందుకే ఎండలకైతే వెళ్తలేను, ఇక్కడ నుంచి నీడలో నుంచి అని చెప్తున్నా. అయిపోయాక ఫోన్ అయితే హీట్ అయిపోయి ఆటోమేటిక్ అయిపోయింది వీడియో. అండ్ బేస్ వచ్చేసి నుంచోబెట్టేసారు, మొత్తానికి నుంచోబెట్టుకొని ముందలకైతే జరిపేసారు. అండ్ బ్యాక్ సైడ్ స్పేస్ చూస్తారు కదా, అక్కడ మనకు వినాయకుడి బాడీ పార్ట్స్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్గా. అండ్ సక్సెస్ఫుల్గా లెఫ్ట్ సైడ్ బేస్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. ఇంకొక 30% నుంచి 20% వరకు అయితే పెండింగ్ ఉంది. అండ్ అది కూడా చేసేస్తారు. అండ్ రేపు వచ్చేసి మనం రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ అప్డేట్ వచ్చేసి ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్. ఇంకా చూసుకుంటే మనకు ఫెస్టివల్కి 66 days మాత్రమే ఉంది. అండ్ కంప్లీట్గా అన్న వాళ్ళు అయితే స్పీడ్గా చేసేస్తారు. ఆల్మోస్ట్ మనకు షెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ చూస్తారు కదా. అండ్ మనకు ఆల్మోస్ట్ షెడ్ కూడా హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వినాయకుడు బేస్ వర్క్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్గా చేసేసారు. అండ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ ముందరికి అయితే వచ్చేస్తారు. ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బై.